ఏపీలో ఈ రోజు నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. మొదట అన్ని జిల్లాల్లో నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందిస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు అందజేయనుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్టుగా గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఇదంతా ఈ రోజు నుంచి అందించనున్నారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుక డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఐపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. సో మొత్తంగా చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఉచిత ఇసుక విధానం ఇంకా అమల్లోకి వస్తుంది. సో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ విధంగా మొత్తం ఒక పారదర్శకంగా జరిగేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కష్టాల నుంచి గృహ నిర్మాణదారులకు ఊరట కల్పించే విధంగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇసుక పాలసీ 2024 పంపించబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇవాళ నుంచి ఉచిత ఇసుకను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఈ ఉచిత ఇసుకకు పంపిణీకి అవసరమైనటువంటి చర్యలు చేపట్టారు. ఇవాళ నుంచి కూడా ఈ 120 స్టాక్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఉచిత ఇసుకను అందజేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ 124 సంబంధించి మొత్తం 44,50,000 టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది. సో వీటిని ఉచితంగా తీసుకునేందుకు అవసరమైనటువంటి చర్యల్ని ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇసుక తవ్వినందుకు, అలాగే తిరిగి లారీలో లోడ్ చేసి ఇసుకను డిపోకు తరలించినందుకు లేబర్ ఛార్జీలు, అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఛార్జీలు మాత్రమే ప్రజలు చెల్లించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే గతంలో భారీ ఎత్తున అంటే ఏదైతే రవాణాకి సంబంధించిన ఛార్జీలే కాదు, సేనోదైస్ కింద, అంతేకాకుండా ఉచిత ఇసుక ఈ విధానం ద్వారా రెవెన్యూ కోరుకోవడం లేదు కాబట్టి కేవలం 88 రూపాయలు అంటే గ్రామ అవసరాలు చేసి ఇసుక తీసుకెళ్లేసిన సమయంలో ఆయా గ్రామాల అవసరాల కోసం నిర్దేశించినటువంటి 88 రూపాయల ఫీజును దానిపైన జిఎస్టీని వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. అయితే 2016 నుంచి 2019 కాలంలో అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి చివరి 2 ఏళ్ల కాలంలో ఇదే విధానం అమలైంది. అయితే రవాణా ఛార్జీలు ఇసుక నుంచి డిపోకు మధ్య ఉండే దూరాన్ని బట్టి మారుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే 88 రూపాయలు అనేది మాత్రం కామన్ ఫీజుగా పెట్టారు. దీనికి సంబంధించి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రవాణాకు సంబంధించిన ఛార్జీలు కూడా కలెక్టర్లే ప్రకటించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఈ ఇసుకకు సంబంధించినటువంటి ఏదైతే ఉచిత ఇసుక అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.